అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ని. ప్రేక్షకులారా, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఉంది. అదేంటంటే మన నేచర్ థెరపీ, ప్రకృతి నుండి జీవితం ఎలా చేయాలని చెప్పే మన మంతేన సత్యనారాయణ రాజు గారు, విజయవాడ, తెలుసు కదండి, ప్రకృతి ఆశ్రమం. సో ఈ మేధావి, అతి తెలివి గల అయిన మంతేన సత్యనారాయణ గారు జీటీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ బైబిల్ని మరియు యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడాడండి. ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, మళ్ళీ ఏ దేశంలో ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ హార్మోన్లు ఎలా పనిచేస్తావి, ఏ కూరగాయలు ఎలా పనిచేస్తావి, ఏ పళ్ళు ఎలా పనిచేస్తావి, ఏ పళ్ళు ఎంత శక్తిని ఇస్తావి, ఏ గింజలు ఎంత శక్తిని ఇస్తావి, ఏ ధాన్యాలు ఎంత శక్తిని ఇస్తావి, ఏ ధాన్యాలు తినాలి, ఏ ధాన్యాలు తినకూడదు, ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షించి చెప్పేసి మంతేన సత్యనారాయణ రాజు గారు బైబిల్ గురించి చదవకుండా, తెలియకుండా, క్షుణ్ణంగా పరీక్షించకుండా గొప్పగా చెప్పేశారు కదండి. మీలాంటి వాళ్ళే కదండి మోసపోయేది. మీలాంటి వాళ్ళే మోసపోయినప్పుడు అమాయక ప్రజలు ఎవరండి కాపాడేది? సో ప్రేక్షకులారా, ఈరోజు వీడియో మంతెన సత్యనారాయణ గురించి, చలో ఆయన ఏం చెప్తున్నాడో జీసస్ గురించి విని మనం ఏదేం కౌంటర్ ఏముంది వెళ్తాం. ఓకేనా? చలో చూద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి. ధన్యవాదములమ్మా. అలాగే మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలమ్మా. ధన్యవాదాలు డాక్టర్ గారు. మంతెన సత్యనారాయణ రాజు గారు, మీలాంటి వాళ్ళ వల్లే మా హిందూ సమాజం ఈరోజు నాశనం అవుతుంది, సనాతన ధర్మం నాశనం అవుతుంది. మీ ముందు కూర్చున్న యాంకర్, జీటీవీ యాంకర్ అంటే ఆవిడ క్రిస్టియన్ అన్నమాట. ఆవిడ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది, మీరు ధన్యవాదాలు చెప్పారు. మీకు తెలుసా, వాళ్ళు మన పండుగలకి శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు తీసుకోరు. తెలుసా మీకు మా విషయం? సో ఇప్పుడు మీ ముందు కూర్చున్న ఆవిడ క్రిస్టియన్ అని అర్థమవుతుంది, అవునా? ఆవిడ ఫ్యామిలీకి మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు కదా. సో ఆవిడకి ఇంకొక విషయం చెప్తాను. జీటీవీలో కూర్చున్న ఆవిడకి, యాంకర్కి, చూడమ్మా యాంకరు, నువ్వు క్రిస్టియన్ అయితే మీ బైబిల్లో అన్నిల్ని పోలి ఉండకూడదని ముఖం మీద బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, చెవులో ఉన్న కొమ్మలు తీసేస్తారు, ముక్కు పుడక తీసేస్తారు, అన్ని తీసేస్తారమ్మా. చీరరేఖ ఎందుకు కట్టుకున్నారమ్మా? ఇది అన్నిలదే కదమ్మా, మా హిందువులది చీరరేఖ కట్టుకోవడం. చీరరేఖ కట్టుకోకూడదా మీరు? చెప్పండి మంతెన సత్యనారాయణ గారు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించి చెప్పే మీరు ఆరోగ్యం విషయంలో, ఈ విషయంలో మీరు ఏమి పరీక్షించకుండా ఒక యాంకర్ మాట ఏంది, ఒక టీవీ వాళ్ళ మాట ఏంది, ఎలా అండి మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తారు? ఆవిడకి చెప్పండి, అన్నిలు పోలి ఉండకూడదని చెప్పాడు కదా బైబిల్లో దేవుడు. ఆ చీరరేఖ కట్టుకోవడం మా అన్నిల పద్ధతి, అది కట్టుకోకూడదు. క్రిస్టియన్ దేశాలు ఏమి కట్టుకుంటారు? మిడ్డీలు, బ్రాలు, బికినీలు, జాంగలు, ఇవి కొడుకునే ఉంటారు కదా, అవి కట్టుకోవాలి వాళ్ళు. చెప్పండి ముందు చెప్పండి. జీ తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ గారు, ఏ మతానికి చెందిన పండుగ అయినా కూడా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఆ పండుగ నుంచి నేర్చుకోదగిన విషయాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మరి అలాగే క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనంద హోళీలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఆ యేసుక్రీస్తు నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవునమ్మా. మరి మీ ప్రకారం ప్రస్తుతం ఉన్న సమాజానికి, ప్రేక్షకులందరూ కూడా మేమందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కొన్ని గుర్తు చేస్తారా? ఏంటమ్మా, క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారా? అసలు బైబిల్లో క్రిస్మస్ పండుగే లేదు. క్రిస్మస్ అనేది లేవాడు, జేసుగాడు అనేది పుట్టినే లేదని చరిత్ర చెప్తుంది. బైబిల్లో చూపించమ్మా క్రిస్మస్ పండుగ ఎక్కడ జరుపుకోవాలని రాశారు. ఈ పాస్టర్లు, నా పోపులు, నా కొడుకులు సృష్టించుకున్నది కల్పిత పండుగ ఇది. దాని గురించి మంతెన సత్యనారాయణ గారిని అడుగుతున్నారు. అంటే ఆయన బైబిల్ చదివాడా? మంతెన సత్యనారాయణ రాజు గారు చూడండి, మరి ఇప్పుడు ఏం చెప్తారో మీకే కౌంటర్ ఉంటుంది. చలో చూద్దాం ఏమంటాడు మంతెన సత్యనారాయణ, ఏమో చెప్తాడో జీసస్ గురించి, యేసుక్రీస్తు గురించి చూద్దాం. ప్రపంచంలో ఆదర్శవంతమైన
మహానుభావులు కొద్దిమందే ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు. అవును. అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు. చెప్పేది తక్కువ, ఆచరణ చేసింది ఎక్కువ. జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా, మతాలు కులాలు అనే భేదభావం లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గము. వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన 2 విషయాలు తీసుకుంటే, 1 ప్రేమ, 2 క్షమ. మంతెన సత్యనారాయణ రాజు గారు, మీరు ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలో వీడియోలు చేస్తున్నప్పుడు ఏ సైంటిస్టు ఏ దేశంలో కనిపెట్టాడు, ఎన్నో ఇస్వీలో కనిపెట్టాడు, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పే మీరు ఈ బైబిల్కి విషయానికి వచ్చేదానికి మీరు ఏం చదివి ఈ మాట చెప్పారు? కుల మత భేదాలు లేకుండా సుఖ సంతోషాలతో అందరినీ సమంగా చూసే దృష్టి యేసుక్రీస్తు అని చెప్తున్నారు. మళ్ళీ ఆయన చెప్పిన 2 గొప్ప విషయాలు అని చెప్పారు. ఏంటి? 1 ప్రేమ, 1 క్షమ. మీరు ఈ వచనాలు ఎక్కడ చదివారు బైబిల్లో? ఆ రిఫరెన్స్ చెప్పాలి కదా. మళ్ళీ మీరు ప్రతి ఒక్కటి రిఫరెన్స్ చూపించి చెప్పేవాళ్ళు ఆరోగ్యం విషయంలో. ఈ విషయంలో ఎందుకు రెఫరెన్స్ లేకుండా చెప్తున్నారు? రెఫరెన్స్ ఇవ్వాలి కదా. అంటే మీకు బైబిల్ తెలీదు. ఆవిడ ఏదో ముందు కూర్చుంది కదా క్రిస్టియన్స్, వాళ్ళు చెప్పింది వినికేసి చెప్తున్నారు. అవునా కదా? ఏంటి బైబిల్లో క్షమ ప్రేమ ఉందా? ఎవరికి ప్రేమిస్తాడా వాడు? యేసుగాడే ఒక వ్యభిచారం వల్ల పుట్టాడని వాళ్ళ దేశంలో చెప్తున్నారు. మళ్ళీ మీకు తెలీదా? మీరు తెలుసుకుని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ దేశం ఏ దేశంలో పుట్టాడు వాడు? జీసస్ క్రైస్ట్. ఆ దేశంలోనే వాడిని వ్యభిచారంతో పుట్టినవాడు, లంజ కొడుకు అంటే తిడుతున్నారు వాడిని. తెలుసా మీకు? తెలుసుకున్నారు కదా సత్యనారాయణ రాజు గారు. మరొకటి ఏమైనా ప్రేమ అన్నారు. ప్రేమ ఎక్కడ ఉందండి? ఎక్కడ పెట్టాడు? ఎక్కడ చెప్పాడు ప్రేమని? వాడు ఏం చెప్పాడో తెలుసా? నన్ను కాదని ఇతర దేవీ దేవతలను పూజించే వాళ్ళందరి గుడ్లను పడగొట్టండి, వాళ్ళ దేవీ దేవతల మూర్తులను పడగొట్టండి, వాళ్ళ ఆడవాళ్ళని, మగవాళ్ళని, ముసలివాళ్ళని, పిల్లల్ని అందరిని చంపండి, పెళ్లి కాని ఆడపిల్లల్ని మీకోసం పెట్టుకొని దెంగి పిల్లల్ని పుట్టించండి అని చెప్పాడండి మీ జీసస్ క్రైస్ట్. తెలీదా మీకు? అది తెలుసుకుని చెప్పాలి కదండి. ఇప్పుడు మీ మాటలేని ఎంతమంది హిందువులు మోసపోవచ్చు? ఏమంతైనా సత్యం. మీ ఆశ్రమంకి వచ్చే ఎంతో మంది ఆరోగ్య విషయంలో ప్రాబ్లంతో వస్తారు. వాళ్ళు ఎంతమంది మోసం చేస్తారు? మీరు మీ ఒక్కరు చేసే తప్పుకి ఎంతమంది జీవితాలు బాగా ఆగమవుతుందో తెలుసా నీకు? చెప్పండి, ముందు చెప్పండి. ఈ 2 విషయాల్ని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను. ఓకే. ముందుగా ప్రేమ గురించి. కాకి పిల్ల మీద ప్రేమ ఉంటుంది. అదేమి గొప్ప ఏమీ కాదు. మనకి మన పిల్లలు, మన బంధువులు, మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు. అంటే మనం ఒక్కళ్ళు ఉంటే సమాజం కాదు కదా. అవును. సమాజం, దేశం అందరిలోనూ బాగుండాలనే భావన మనలో ఉండాలి. అంచేత జీసస్ నేర్పింది ఏమిటంటే, మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబం లాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం. ఇంకా ఆపండి, మీ మాటలు వినడానికి కావడం లేదు నాకు. ప్రపంచమంతా గొప్పగా ఉండాలి, ప్రపంచమంతా ప్రేమించాలని ఎక్కడ చెప్పాడాయా? రెఫరెన్స్ చెప్పాలి కదా బైబిల్లో ఏ వాక్యంలో ఉందని. వాడు ఎక్కడ చెప్పాడా? జీసస్ క్రైస్ట్ అందరూ కలిసి ఉండాలని కలిసి. వాడు ఏం చెప్పాడు తెలుసా? మార్కు 16 వచనం తీసి చదువుకో, బైబిల్ తీసి. బైబిల్లో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము ఏం చెప్పాడు తెలుసా? వాడు, నన్ను నమ్మిన వాడే రక్షించబడతాడు, నన్ను నమ్మని వాడిని నరకంలో వేసి అగ్ని ఆరదు, పురుగు చావదు, అలా కాలుస్తానని చెప్తుంటారా? మీ మీద ఉన్న గౌరవంతో మేము తిట్టలేకపోతున్నాను. కానీ ఏం మంతెన సత్యనారాయణ రాజు గారు వింటున్నారా? మార్కు సువార్త 16 బైబిల్ తీసి చూడు. నన్ను నమ్మి బాప్తిసం పొందిన వాడిని రక్షిస్తాను, నన్ను ఎవడైతే నమ్మడో వాడిని కాలే నూనెలో వేసి కాలుస్తాను, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలా కాలుస్తూనే ఉంటాడంట మమ్మల్ని. దీనికి ఏమంటావు సత్యనారాయణ రాజు? ఇది వాడు అందరూ ప్రేమించేవాడా?
మీ నుండి హిందూ సమాజం ఎంత నష్టపోతుందో తెలుసా? హిందువులు ఎంతమంది నమ్ముతారు తెలుసా మీ మాటల్ని? మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? మీ మాటలు నమ్మించి ఎంతమంది మత మార్గం ఉన్నారు తెలుసా? సిగ్గు తెచ్చుకోండి మంత్రి సత్యనారాయణ గారు, సిగ్గు తెచ్చుకోండి. ఇన్ని రోజులు మీ మీద గౌరవం ఉండేది నాకు. ఈరోజు ఈ ఒక్క వీడియోతో మీ మీద ఉన్న గౌరవం మొత్తం నాశనం చేశారు మీరు. చెప్పండి, ముందు చెప్పండి. మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం, మన వాళ్ళని క్షమించగలుగుతాం. కానీ హాని కలిగించే వారిని, ద్వేషించే వారిని, మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని, మనకి కీడు కలిగించే వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు. అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు. కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం, ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించడం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియచేశారు. అందుకని ఘర్షణ ద్వారా, ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలిగితే తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావడానికి పనికిరావు. ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద, అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనిలో రియలైజేషన్ కలిగి, ఇంత కీడు చేసిన నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని మంచి వైపు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు, తెలుసో తెలియక అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు. కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడు అని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచటం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనం అయిపో అని శపించే గుణము జీసస్లో ఏ కోశాన కనపడదు. అరే మంతేనా సత్యనారాయణ రాజు గారు, జీసస్ క్రైస్ట్ ని ఎందుకు సిలువేశాడు తెలుసా? వాడు రాజద్రోహం చేశాడు. అక్కడున్న యహూదులకి నేనే దేవుణ్ణి, నేనే అంతా అని చెప్పేసి, నేనే రాజుని అని రాజద్రోహం చేసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశాడయ్యా జీసస్ క్రైస్ట్. అందుకే వాడిని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు కూడా సిలువ వేయక ముందు ఎన్నోసార్లు పారిపోయాడు. పట్టుకోబోతుంటే ఎన్నోసార్లు పారిపోయి దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు, వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా, కాపాడు నన్ను దేవుడా, కాపాడు నన్ను అని రాత్రి పగులు ప్రేయర్ చేసేవాడు. తెలుసా మీకు? ఇంకా ఎంత ప్రేయర్ చేసినా ఇంకా దేవుడు రక్షించలేడని తెలిసికేసి తర్వాత క్రాస్ కేసి సిలువకేసి మీకలు కొడుతుంటే అప్పుడు దేవుడా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు పాపాలను క్షమించడు అని చెప్పాడు. వాడు ఎందుకంటే ఏం చేయలేడు కదా, వాళ్ళ విరుద్ధం నింబడి వాళ్ళని తన్నలేడు, కొట్టలేడు, చంపలేడు. ఎందుకంటే వాడు ఏమంటారు దాన్ని, ఇది అంటారు కదా, ఏమంటారు అదే గాండు కూడా అనమాట. వాడు శత్రువుతోని ఎదుగుట నింపి పోరాడలేడు, తప్పించుకోలేడు. అక్కడ చూస్తావా దేవుని మొర పెడితే దేవుడు కూడా సాయం చేయలేదు, ఏం చేయలేనప్పుడు ఆ మాట అన్నాడు వాడు. అంతే. తెలీదు మీకు? అవునా? బైబిల్ చదవండి సార్. హిందువులు మోసం చేయకండి, ఎవరు టీవీ వాళ్ళు చెప్పిన ప్రలోభాలకి మీరు ముడిపడి ఇలాంటి ద్రోహం చేయకండి హిందువులకి. ఇంకొక విషయం ఉంది మీ గురించి చెప్తాను. ముందేం చెప్తారో విందాం, రండి. అవును. అంచేత అలాంటి స్ఫూర్తిని వారి నుంచి మనం తీసుకుని మన పిల్లల్లో ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు కొట్టడం, తిట్టడం పరిష్కారం కాదు. అలాంటి వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలంటే ఆ ప్రేమతత్వాన్ని పిల్లల్లో నింపినప్పుడు వాళ్ళు పెరిగేసరికి ఇవే నాటుకుని వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చినట్లు అవుతుంది. అందుకని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళని పెంచుతూ వీళ్ళు ఆదర్శంగా పిల్లలకు కనపడుతూ ఉంటే నిజంగా జీసస్ కోరుకున్న సమాజం తయారవడానికి అప్పుడు అవకాశం ఉంది. అరే మంతేనా గారు, వాడు ఎక్కడ చెప్పాడు జీసస్ గారు? చెప్పండి. అడే వాడు ఎవరిని ప్రేమించలేదయ్యా, నన్ను నమ్మను అని చంపండి అని చెప్పాడు. మరేం చెప్పాడు తెలుసా? నన్ను నా రాజ్యాన్ని ఎవడు ఒప్పుకోడు వాడిని తీసుకుని వచ్చి నా ముందర చంపేయడం అని చెప్పాడు. తెలుసా మీకు? ఏది తెలియకుండా వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు వినికేసి ఆ మాటల్ని మీరు రిపీట్ బాయాడ్ చేసుకునేసి చెప్పేసి ఎలా అండి?
ప్రతి ఒక్క విషయంలో క్లియర్గా చెప్పే మీరు ఈ విషయంలో టీవీ వాళ్ళు ఆ యాంకర్ చెప్పిన విషయాలు అన్ని బయాడ్ చేసుకునేసి నోట్ చేసుకునేసి రిపీట్ చేసి చెప్తే ఎలా సార్? మీ నుంచి ఎంత హిందువులు మోసపోతారు తెలుసా? చెప్పు. ఓకే. మరి దీనితో పాటు క్షమ అనే విషయానికి వస్తే సమాజంలో ఎక్కువ మార్పు రావాలి, ఈర్ష్యా ద్వేషాలు తగ్గాలి అంటే ఈ క్షమ భావన లేకపోవటమే. అంటే ప్రతీకార చర్యలు తీర్చుకోవటం అనేది మనలో బ్యాడ్ హార్మోన్స్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇది. అందుకని ఎప్పుడైతే క్షమించే గుణం ఉంటుందో, ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత హాని కలిగించే చర్యలు మాటలు ఏమన్నా రెచ్చగొట్టినా, ఆ క్షమ భావన ఉన్నప్పుడు మనలో అది మంచి హార్మోన్స్ని పెంపొందిస్తుంది తప్ప చెడుని పెంపొందించదు. ఏమన్నారు రాజు గారు? ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎవరు ఎన్ని హానికారాలు చేసినా, దాడులు చేసినా క్షమాగుణం ఉండాలంటారా? సరే, మళ్ళీ రాజుగారు, మళ్ళీ నేను వస్తాను మీ ఆశ్రమానికి, వచ్చి మీకు హాని కలిగిస్తాను, మిమ్మల్ని తంతాను, మీ మొక్క మీద ఉమ్ముస్తాను, గుద్దు మీద తంతాను, మళ్ళీ నన్ను క్షమిస్తారా? మీ పెళ్ళాం ఉంది, మీ పెళ్ళాన్ని అవమానిస్తాను, మీ పెళ్ళాన్ని అనరాని మాటలు అంటాను, మళ్ళీ మీ పెళ్ళాం క్షమిస్తుందా? చెప్పండి రాజుగారు. మాటలు చెప్పడం చాలా ఈజీ అండి. మీ వరకు వచ్చేసరికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వాడు యేసుక్రీస్తు గారు బైబిల్ బుక్లో చెప్పాడు, వాడు సొంతంగా వాడు పుట్టేలే అని చెప్తాం కదా. పుస్తకాలు అనేక రాసుకుంటాము అబద్ధాలు, అవి నిజ రూపంలో నిజ జీవితంలో ఫాలో చేయడానికి అవుతుందా? మరి ఇప్పుడు మీకు ఒక చెంప కొడతాను, మరి ఇంకొక చెంప చూపిస్తారా? అది యేసు ప్రభు చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు అనే చెప్పాడు. మళ్ళీ మీకు ఒక చెంప మీద ఈడ్స్ కొడతాను, మళ్ళీ ఇంకొక చెంప చూపిస్తారా? మళ్ళీ ఆ చెంప మీద కొడతాను, మళ్ళీ ఈ చెంప చూపిస్తారా? చెప్పండి రాజు గారు, ప్రజలకు ఇది చెప్పాలి కదా మీరు. అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆ సాత్వికత మనుషులు లోపించి రాజసిక తామసిక గుణాలు పెంపొందటం వల్ల ఈ క్షమాగుణం తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేపడుతూ ఉంటాం. ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ కక్ష సాధింపు చర్యల వల్లే గొడవలు, అల్లర్లు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు, లేకపోతే దేశాలకు యుద్ధాలు, ఇవన్నీ వీటి వల్ల వస్తున్నాయి. అందుకని ప్రపంచం అంతా తోటి మానవులంతా అన్నదమ్ములనే భావన, ఒక కుటుంబం అనే భావన, వసుదైక కుటుంబం అనే భారతదేశము చెప్తుంది, క్రీస్తు కూడా చెప్పింది అలాంటిది. రాజు గారు, వసుదైక కుటుంబం చెప్పింది మాకు శ్రీకృష్ణ భగవాడు సనాతన ధర్మం, మీకు యేసుక్రీస్తు చెప్పలేదు. వాడు ఎంత మంది ఉన్నా నీ క్రైస్తవుడినే ప్రేమించు, అన్నిని ప్రేమించొద్దు అని చెప్పాడు వాడు. నీకు తెలుసా బైబిల్? తెలుసుకుని మాట్లాడే రాజుగారు. సరే అండి రాజుగారు, మీరు అందుకు క్షమాగుణము అన్నదమ్ములో ఉన్నారు కదా, రేపొద్దున మీ ఆశ్రమానికి వస్తామండి. మేము కొందరు వచ్చి మీ ఆశ్రమం మీద దాడి చేస్తాము, మొత్తం నష్టం చేస్తాము, మీ ఆశ్రమాన్ని మొత్తం చిందపంది చేస్తాము, మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని కొడతాము, మిమ్మల్ని కొడతాము. అలా మీరు క్షమించి రజోగుణం తజోగుణం లేకుండా చూసుకుంటారా? చెప్పండి. అందుకని ఎలాంటి వారినైనా ఆ భావనతో క్షమించాలి అని ఆయన అంటారు. అందుకని ఆయన ఆ క్షమాగుణం అనేది ఎంత ఉంది ఆయనలు అంటానికి చివరి గడియలు చూస్తే తెలుస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఆయనకి భక్తులు అవటానికి, ఆయనంత ఆరాధించటానికి ప్రధాన కారణం చూస్తే ఆయనలో ఉన్న క్షమాగుణం. అందుకని రాజుగారు, మళ్ళీ మీరు అదే క్షమాగుణ అంటారు. నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని తిట్టేస్తాను చూడను. అరే వాంట్లో క్షమాగుణం లేదయ్యా నాయన. వాడు ఏం చెప్పాడు? నన్ను నమ్మని వాళ్ళని, నా రాజ్యాన్ని నమ్మని వాళ్ళని నా దగ్గర తీసుకొని వచ్చి నా ముందు చంపండి అని చెప్పాడు అయ్యాడు. వాళ్ళు అంజకు పుట్టినాడు. తెలుసా మీకు? బైబిల్ చదివారా? ప్రతి ఒక్కటి రిఫరెన్స్ సహా సైంటిస్టులు పేర్లు, ఏ దేశంలో కనిపెట్టారు, ఏ ఇస్వీలో కనిపెట్టేవాళ్ళని చెప్పే మీరు ఈ బైబిల్ విషయంలో ఎందుకంటే ఇలా మోసపోయారు? ఇతర మతస్థుల గురించి చెప్తేప్పుడు అది మతస్థం ఆ గ్రంథం ఏం చెప్తుంది మీరు క్షుణ్ణంగా పరిశీలించి చదివిన తర్వాతే కదా చెప్పాలి కదా. మీ నుంచి ఆరోగ్య విషయంలో ఎంతో మంది మేలు పొందుతున్నారు. ఎంతో మందికి మేలు చేసిన మీరు ఈ ఒక్క విషయంలో ఉంటే ఎంతో మందికి ఎంత ద్రోహం చేస్తున్నారు తెలుసా మీకు? ఎంతో మంది మీ మాటలని, మీ అభిమానులు ఉంటారు, మీ ఫాలోవర్స్ ఉంటారు,
మీ మాటలు ఇంకేసి జీసస్ క్రైస్ట్ చాలా మంచి వ్యక్తి ఏమో ఇంకేసి నమ్మి వాళ్ళ మతంలో పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. మీరు ఎంతమందికి మీ ధర్మంలో సనాతన ధర్మంలోకి మోసం చేస్తున్నారు అర్థం చేసుకోండి రాజు గారు. ఈ వీడియోకి మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే, చెప్తారు కూడా, సరేనా? ఇంక ముందు మీది బ్రహ్మకుమారి గురించి ఉంది, ముందు చెప్తాను రండి. ఇంట్లో మన పిల్లల్ని క్షమించటం పెద్ద గొప్ప కాదు. మనకు తెలిసిన వారు ఏదైనా తప్పు చేసినా వాటిని క్షమించి వదిలేయటం గొప్ప కాదండి. మన వారు కాని వారైనప్పటికీ, మనకి హాని కలిగించేవారైనప్పటికీ, మనకి రకరకాలుగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కలిగించే వారిని కూడా ఆ క్షమాభావంతో మనం చేరదీయగలిగినప్పుడే అతనిలో నిజమైన విలువలు పెంచడానికి అవకాశం కలుగుతుంది. అదే రాజుగారు, నేను మీ ఆశ్రమానికి వస్తాను. ఒక 10-15 మంది వచ్చి మీ ఆశ్రమాన్ని మొత్తం నష్టం చేస్తాం, ఆర్థికంగా నాశనం చేస్తాం. మరి మీరు క్షమిస్తారా? పోలీస్ కేసు పెట్టకుండా క్షమిస్తారా? ప్రేక్షకులారా, నేను అడిగేది కరెక్ట్ ఉందా చెప్పండి కామెంట్ రూపంలో. ఈయన క్షమిస్తాడా? ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి రాజుగారు. ఈ వీడియో చూసిన తర్వాత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. నేను ఆశ్రమంకి వచ్చి మీరు ఎంత ఆర్థిక హాని చేసినా కూడా నేను క్షమిస్తానని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నేను ఏ పోలీస్ కేసు పెట్టడానికి స్టేట్మెంట్ ఇవ్వండి. రేపేమో వచ్చి కలిసి మిమ్మల్ని మీ ఆశ్రమం మొత్తం నాశనం చేస్తాం మేము, సరేనా? చెప్పు, ముందు చెప్పు. మనిషి అంటేనే మనసు. ఆ మనసు మంచి విలువలతో మానవత్వంతో నిండాలి అంటే మరి క్రిస్టమస్ మహాపండుగ సందర్భంగా జీసస్ క్రైస్ట్ ఇచ్చిన సందేశాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరిలో కూడా ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది, ఉండదని నేను అంటలేదు, మనుషులందరికీ ఉంటుంది. కానీ చాలా మందిలో అది పర్సంటేజ్ వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మనం వయసు పెరిగే కొద్దీ ఈ రెండు పెంపొందించుకోగలిగితే చాలా బాగుంటుంది. అందుకని మెచ్యూరిటీ అనేది వీటిని బట్టే మనలో వచ్చినట్లు. అందుకని ఏజ్ పెరిగే కొద్దీ పరిపక్వత రావాలి. పరిపక్వత లేని మనిషి ఏదో పశుపక్షాదుల వల్లే పుట్టడం గిట్టడం అయిపోతుంది. అది నేను కూడా అదే అంటున్నా రాజుగారు. మీకు వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగదు, కానీ మీరు వయసు పెరిగే కొద్దీ అజ్ఞానం అవుతున్నారు కదా. ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీరే అజ్ఞానం అవుతున్నారు. ఫస్ట్ బైబిల్ చదవకుండా ఏమేమో స్టేట్మెంట్స్ ఉన్నారు కదా పబ్లిక్కి. ఇది తప్పు కదా. పశువుల వల్లే బతుకుతున్నారు మీరు కూడా. ఇప్పుడు మీకు ఏజ్ కొద్ది ఒకరికి పెరిగే కొద్దీ చాలా శాతం ఎక్కువైంది, అవునా కదా? ఒకసారి ఈ వీడియో రిపీట్ చేసి చూసుకుంటే తెలుస్తుంది మీకే. ఏజ్ పెరిగే కొద్దీ మీకే అజ్ఞానులు అవుతున్నారు. చెప్పండి ముందు. అది కాదు మనిషి జీవితం అండి. అందుకని పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు మానవత్వంతో కూడిన విలువలతో కూడిన జీవితాన్ని మనం ఎంత గడిపాం, సమాజంలో తోటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాం అన్న దాన్ని బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. మనం జీవించినప్పుడు ప్రవర్తించిన తీరే మన బ్రతికించేటట్టు చేస్తూ ఉంటుంది. అలాంటి బ్రతకాలని జీసస్ మనకు సూచించింది. అందుకని ఆ మార్గంలో మనందరం ఈ పండుగ సందర్భంగా అలాంటి విలువలు తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని మరొక్కసారి అందరికీ ఈ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహానుభావుడు ఆ జీసస్ క్రైస్తుకి పాదాభివందనాలు. మరి అలాంటి ప్రేమ క్షమ మనలో ఇంకా బాగా పెరగాలని, ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తాం. ఓరే రాజుగారు, అంటే మీరు పోయారు జీసస్ క్రైస్ట్ కాళ్ళగా నమస్కారం చేశారా? ఏమయ్యా, క్రిస్టియన్ కాని వాడిని చంపమని చెప్పినవాడు రావాడు. ఇప్పుడు నువ్వు అన్యుడు వాని దృష్టిలో. నువ్వు క్రిస్టియన్ నమ్మి బాప్తిజం పొందితే నీకు రక్షణ ఇస్తాడు వాడు. లేదంటే నేను నరకం వేసి కలుస్తానని చెప్తున్నాడు ఈ వేసుగాడు. తెలుసా? తెలుసుకోండి రాజుగారు, ఇది ఫస్ట్ టైం అనుకుంటాను మీరు చేసిన తప్పు. ఎందుకంటే మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. మేము మిమ్మల్ని గౌరవించే వాళ్ళమే, మేము మీ ఆరోగ్య వీడియోలు ఫాలో చేసేవాళ్ళమే. కానీ మీరు తప్పు మరొకసారి చేయకండి. మరియు మీరు బ్రహ్మకుమారిలో మీ భార్యని బ్రహ్మకుమారి వాళ్ళు ఈ మత మార్పిడి వాళ్ళు ఎలా అటాక్ చేస్తారో వాళ్ళు కూడా మీ ఆశ్రమాన్ని అటాక్ చేశారు వాళ్ళు. కానీ మీరు బ్రహ్మకుమారి సంస్థ దాని ఫిలాసఫీ ఏమని స్టడీ చేయకుండా మీ భార్యని అందులో చేర్పించారు. మళ్ళీ అక్కడ వచ్చే వాళ్ళకి బ్రహ్మకుమారి గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ఏం రాజుగారు, మీరు వయసు పెరిగే కొద్దీ పశువుల్లో తయారవుతున్నారు కదా. మీరు మంచి జ్ఞానం అనుకుంటే మీరు కూడా పశువుల్లో అజ్ఞానంలో ప్రవర్తిస్తున్నారు.
బ్రహ్మకుమారి గురించి ఫిలాసఫీ ఏముంది చెప్పండి. ఆడపిల్లలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మకుమారులుగా ఉండాలి. ఈ కలియుగం 2036లో అంతమవుతుంది, ప్రళయం వచ్చి 2036 తర్వాత సత్యయుగం వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. సత్యయుగంలోనే వీళ్ళందరూ దేవకన్యలుగా, దేవతలుగా, రాజులుగా, రాణులుగా పుడతారంట బ్రహ్మకుమారులు ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళంతా వాళ్ళ సేవకులుగా పుడతారంట. మరొక విషయం, బ్రహ్మకుమారుల ఫిలాసఫీ ఏం తెలుసా? భార్య, భర్త, అన్నయ్య, చెల్లెలు అని పిలుచుకోవాలంట. అంటే భార్యని భర్త చెల్లెలు అని పిలవాలంట, భార్య భర్తని అన్నయ్య అని పిలవాలంట. ఇది ఎక్కడైనా ఉందా? మంతేనా సత్యనారాయణ రాజు గారు మీద ఒక హిందూ దేవుని పేరు పెట్టుకున్నారు. ఈ హిందూ గ్రంథాల్లో ఈ ఫిలాసఫీ ఎక్కడైనా ఉందా? ఈ ఫిలాసఫీ ఎక్కడుంది? బైబిల్లో, ఖురాన్లో ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ అవ్వ ఆదం పుట్టారని నమ్ముతారు. అవ్వ ఆదం పుట్టిన పిల్లలే, అక్క చెల్లెలే పెళ్లి చేసుకున్నారు, అన్న చెల్లెలే పెళ్లి చేసుకున్నారని వాళ్ళు నమ్ముతారు. ఆ సంస్కృతి వాళ్ళ దాంట్లో ఉంది. బ్రహ్మకుమారి సంస్థాపకుడు ఎవరు? వాడు దాదా లేఖరాజు అంటారు కదా, బ్రహ్మ బాబా. వాడు ఒక ముస్లిము. అలీఫ్ అని మన పేరు. పాకిస్తాన్లో మన ఆశ్రమం ఓం శాంతి అని తెరిచాడు. అక్కడ ప్రజలు ఏకమయ్యి ఆడవాళ్ళు మగవాళ్ళు తన్ని పంపిస్తే పాకిస్తాన్, హైదరాబాద్ వదిలి భారతదేశంకి వచ్చి పారిపోయి వచ్చాడు వాడు. హిందూ సనాతన ధర్మం మీద ఇతర మతస్థులే అటాక్ చేస్తుంటే మీరు కూడా అటాక్ చేసినట్లు అవుతుంది కదా స్వామి. రాజుగారు ఏదైనా చేసే ముందు పర్టికులర్గా దాని గురించి తెలుసుకుని కేసి మీరు చేయండి. ఎవరో వచ్చి ఏదో చెప్తారని కేసి మీరు అమాయకంగా మోసపోకండి సార్. మీలాంటి జ్ఞానులే మోసపోతే ఇంకా అమాయకుల పరిస్థితి ఏంటి? మీలాంటి జ్ఞానులు అమాయకులను ఎడ్యుకేటెడ్ చేయాలి. అది వదిలి మీరే మోసపోయి ఇంకా కొంతమంది మీరు మోసపడతారు కదా. మీ ఫాలోవరు, మిమ్మల్ని నమ్మేవాళ్ళు మీ మాట వినా దాంట్లో వెళ్ళిపోతారు కదా, అది ఏమైనా తెలుసుకోకుండా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి రాజుగారు? నా మాట వినండి, బ్రహ్మకుమారుడు మీ మిస్సెస్ని తీసేయండి. పోనీ ఇప్పుడు మీ మిస్సెస్ని చెల్లి అని పిలుస్తారా మీరు? అడగండి వాళ్ళని. వాళ్ళ ఫిలాసఫీ ఏమేముంది? బ్రహ్మకుమారి వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది? వాళ్ళ సనాతన ధర్మం వాళ్ళ, ముస్లిమా, క్రిస్టియన్సా? అడగండి వాళ్ళని. తెల్ల బట్టలు కట్టుకుంటారో శాంతి కోసం ఒప్పుకుంటాను, వాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకోరు? హిందూ సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకోకూడదు ఎక్కడుంది? మరి శివుని పూజిస్తామని చెప్తారు వాళ్ళు, అవునా? మనం కూడా శివుని పూజిస్తాము. శివునికి ఏమో ఫోటోలు ఉండవు మనవి. శివునికి విభూతి ఉంటుంది, కుంకుమ తిలకం ఉంటుంది, గొంతులో సర్పం ఉంటుంది, చేతులు డంగూరం ఉంటుంది, మరొక చేతిలో త్రిశూలం ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఆకారాలు ఉన్న శివుని ఫోటో వాళ్ళ ఆశ్రమం ఉందా? చూసారా? చూడండి రాజుగారు, మీరు చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి. ఈ 2 వీడియోలు, ఈ వీడియో చేసినందుకు హిందూ బంధువుల దగ్గర మీరు క్షమాపణ అడగండి ఒక వీడియో చేసి. మరియు ఈ బ్రహ్మకుమారి కూడా చేరేందుకు దాని నుంచి చాలా మంది మీరు బయట తీసుకురండి, దాన్ని వదిలేయండి. మన హిందూ సనాతన ధర్మ గ్రంథాలు ఏం చెప్తావో దాన్ని ఫాలో కండి. జ్ఞాన మార్గము, ఋషి మార్గం, మన ఋషిమునుల గురించి మీకు తెలుసు కదా సార్. మన ఋషిమునులు, యోగులు ధ్యానం చేసేది, ప్రాణాయామం చేసేది ప్రతి ఒక్కటి మీకు తెలుసు యోగ సాధన గురించి. ఇంకా బ్రహ్మకుమారులు చేసే మెడిటేషన్ ఏమిటి? అది పనికిరాని మెడిటేషన్. అది అసలు అది మెడిటేషనే కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు చెప్పేది కూడా మెడిటేషన్ కాదు. మీరు పరిశీలించండి. ఇప్పుడు మా ఋషిమునులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఆశ్రమంలో అక్కడికి పోయి మెడిటేషన్ చేస్తారా? ఎక్కడో అడవుల్లో, గట్టుల్లో, గుడ్డల్లో ఒక్కరే కూర్చుని ధ్యానం చేస్తారు హిమాలయాల్లో, అవునా కదా? అది ధ్యానం అంటే, ఒక్కడే కూర్చొని చేసే ధ్యానం. ఎవరికి వాటి తెలుసుకున్నల్లా దేవుణ్ణి. ఎవడో ఒకడు దుకాణం తెరిచి చెప్పేది కాదు కదా. సో మంత్రి సత్యనారాయణ గారు, మీ మీద మాకు గౌరవం ఉంది. మీరు ఇచ్చే ఆరోగ్య చిట్కాలు చాలా బాగుంటాయి. మొదట బాగుండేవి, కానీ ఈ మధ్య వాటికి కూడా టైటిల్స్ అలా బండల్ టైటిల్ పెడుతున్నారు. ఆ టైటిల్ మార్చండి, ఉన్న టైటిల్ కరెక్ట్గా పెట్టండి. మీరు హిందూ సమాజానికి క్షమాపణ అడుగుతారని కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై.